హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను లతా శ్రీనివాసనండి. మీరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనందరము ఉండాలి. ఈరోజు ఒక మంచి మాటతో మీ ముందుకు వచ్చాను. కష్టే ఫలి శ్రమ ఏవ జయతే. ఎప్పుడైనా కూడా ఏ వర్క్ అయినా పిల్లలకైనా పెద్దలకైనా ఈ మాట చక్కగా వర్తిస్తుంది అన్నమాట. పిల్లల విషయంలో చెప్పాలి అంటే స్కూల్స్ కాలేజెస్ ఇప్పట్లోనే స్టార్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఏ రోజు వర్క్ ఆ రోజు పిల్లలందరూ కూడా చక్కగా చేసుకున్నట్లయితే మాత్రము కష్టమైతే ఉండదన్నమాట. ఏ రోజు వర్క్ ఆ రోజు చదివేసుకుంటే మంచిగా గుడ్ మార్క్స్ అయితే పిల్లలందరికీ కూడా వస్తాయి. చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే ఎప్పుడో ఎగ్జామ్ టైంలో చదవడానికి ముందుకొస్తారు. కొంతమంది అయితే చదవచ్చు కానీ కొంతమంది ఆ విధంగా చేస్తారనమాట. ఎగ్జామ్ టైంలో చదువుకోవచ్చులే, అప్పుడు బాగా గుర్తుంటాయిలే అనుకోవచ్చు. కానీ ఆల్ సబ్జెక్ట్స్ చదవడం వల్ల ఒకటొకటి కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారనమాట. అందువల్ల నేనేం చెప్తున్నానంటే ఏ రోజు వర్క్ ఆ రోజు కంప్లీట్ చేసుకోవడం వల్ల మంచిగా గుడ్ మార్క్స్ అయితే వస్తాయి. ఎగ్జామ్ టైంలో మీరు ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. అలా కాకుండా చాలామంది పిల్లలు వెనకబడిపోతూ ఉంటారు చదువులో. ఎందుకు అంటే ఏ రోజు వర్క్ ఆ రోజు కంప్లీట్ చేయకపోవడం వల్ల. ఇప్పుడు మా స్కూల్లోనే చూడండి, ఒక్కొక్క పిల్లలకి ఏ రోజు వర్క్ ఆ రోజు మేము ఇచ్చేస్తూ ఉంటాం అందరికీ. ఇచ్చినప్పుడు ఎగ్జామ్ పెట్టినప్పుడు ఒక్కొక్కరు బాగా రాస్తారు, ఒక్కొక్కరు బాగా రాయరు. అంటే దాని కారణం ఏంటి? ఏ రోజు వర్క్ ఆ రోజు చేయకపోవడం వల్ల. వాళ్ళకి కష్టమైపోతుందన్నమాట. అన్ని లెసన్స్ ఒకేసారి రీడ్ చేయాలన్నా కూడా కష్టమైపోతుంది కాబట్టి వాళ్ళు మార్కులు అనేటువంటివి వాళ్ళకి తగ్గిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎప్పటి వరకు అప్పుడు కంప్లీట్ చేసుకుంటే మీరు మంచి మార్క్స్ తెచ్చుకుంటారు అనైతే నేనైతే చెప్తున్నాను. అది పిల్లలకే కాదండి, పెద్దవారికి కూడా ఇదైతే వర్తిస్తుంది. ఎందుకంటే మగవారు కానివ్వండి, ఆడవారు కానివ్వండి, వాళ్ళు చేసే పనుల్లో ఏ రోజు వరకు ఆ రోజు వాళ్ళు కంప్లీట్ చేసుకుంటే మాత్రము మంచిగా మనమైతే ప్రయోజనాలను పొందుకుంటాం అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ అండి, బట్టలు ఉన్నాయి, ఏ రోజుకి ఆ రోజు బట్టలు ఉతికేసుకుంటే హ్యాపీగా వర్క్ ఉండదు. అలా కాకుండా నేను 4 రోజులు ఉతుకుతాను, లేకపోతే వారానికి ఉతుకుతాను, నాకు వాషింగ్ మిషన్ ఉంది అనుకుంటే అప్పుడు బాగా ఎక్కువ హార్డ్ అయిపోవడం వల్ల ఒక రోజంతా వేయడం వల్ల వాషింగ్ మిషన్ కూడా చెడిపోతుంది. అలాగే చెప్తున్నా నేను, ఏ వర్క్ అయినా కూడా కంప్లీట్గా మనము ఏ రోజు వర్క్ ఆ రోజు కంప్లీట్ చేసుకుందామంటే ఖచ్చితంగా మనకు చాలా సులువుగా ఉంటుంది. అందుకండి ఈరోజైతే నేను ఈ మాట చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా స్టూడెంట్స్ కోసం అయితే ఈ మాట నేను ప్రస్తావించడం జరిగింది. ఓకేనండి, మరొక మంచి మాటతో మరొక టైంలో మీ ముందుకు వస్తాను. ఓకేనండి, బాయ్ అండి.